Namaste. Nenu Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the Mast Masaledar Mass Show. Maha, Maha, Mass. Second innings. Quarter finals. So let's welcome our lovely judges of the show. Murli Mohan Garu. Abhinay Shri. Vamsi Krishna. క్లాసు మాసు గ్రేసు కలగలిపితే తలుపు తార. జామ్ చక్కిడి చిందులకైనా ఓం తొక్కిడి సందడికైనా ఓరబ్బా ఓరబ్బా జామ్ చక్కిడి చిందులకైనా ఓం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళ కుర్రాడు సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళ కుర్రాడు బ్రహ్మాండం బద్దలు కొట్టే బ్రహ్మాండం బద్దలు కొట్టే అనుభావులు కుర్రాళ్ళు వయ్యారం వాసన పట్టి చలి జీవులు కుర్రాళ్ళు చూపులతోనే కుచ్చేస్తారు సూతులు ఏ మాటలతోనే వేసేస్తారు మందలు చక్కిడి జామ్ చక్కిడి చిందులకైనా తోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాడు కుర్రాడు మనసు అనే ముంగిలికి మంచి అనే వాకిలికి ద్వారాలు మీ కుర్రాలు కోరుకునే గుండెలకి కన్నుతోల దండలకి దారాలు మీ కుర్రాడు కొంచెం కేడీలు కొంచెం రౌడీలు అచ్చం హీరోలు మీ కుర్రాళ్ళు మూసేక పిళ్ళు మిర 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 మిరే బిగిసేక పిళ్ళు మిర 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 మిరే బ్రహ్మాండం బద్దలు కొట్టే అది బాంబుల కుర్రాళ్ళు బ్రహ్మయ్యకి అర్థం కాని తలరాతల కుర్రాళ్ళు జామ్ చక్కిడి చిందులకైనా తోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళ కుర్రాళ్ళు కలుసుకోక కన్ను కొట్టే ముట్టుకోక ముద్దు పెట్టే మొదలు మీ కుర్రాడు అడుగుతుంటే ఆశ పట్టే అడగకుంటే తోచి పెట్టే జాతలు మీ కుర్రాడు చూస్తే చిన్నోళ్ళు లేస్తే తిక్కళ్ళు మాకే ఎక్కిళ్ళు మీ కుర్రాళ్ళు చిలిపి ఎక్కిళ్ళు మిర 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 చిలక కొట్టళ్ళు మిర 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 బ్రహ్మాండం బద్దలు కొట్టే అది బాంబుల కుర్రాళ్ళు ఆ స్వర్గం కిందికి తెచ్చే శ్రమజీవులు కుర్రాళ్ళు చూపులతోనే కుచ్చేస్తారు సూతులు ఏ మాటలతోనే వేసేస్తారు మందులు చక్కిడి జామ్ చక్కిడి జామ్ చక్కిడి జామ్
శ్యామల గారు చాలా బాగా డాన్స్ చేశారు. మా కుర్రాల టాలెంట్ గురించి మాకే తెలియదు, మీరు ఎంత బాగా చెప్పారండి. కుర్రాళ్ళు ఏమంటారు? శ్యామల గారు రైడ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మా జడ్జెస్ ఏమంటారో చూద్దాం. శ్యామల చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. ఈ పాటలో డాన్స్ మూమెంట్ తో పాటు ఎక్స్ప్రెషన్ చాలా ముఖ్యం. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం ఇలా వచ్చి చుట్టుకునేలేదు నేను చూస్తున్నాను. అంత బాగా ఇంప్రెస్ చేసేసారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చక్కగా పాట పాడుతున్నారు, దానివల్ల ఇంకా ఇంకా బ్రైటన్ అయింది పాట. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సెకండ్ ఇన్నింగ్స్ క్వార్టర్ ఫైనల్స్ లో దుమ్ము రేపే సెగ్మెంట్ కేకో కేక. జంబలకిడి పంబ కాడ జాంగిరి జగదాంబ. ఓయ్ ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా. ముందు ఈ పాట చూడు, తర్వాత నీకే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ రాజు అండ్ సీమా. డబ్బుంటే సుబ్బిగాణ్ణి సుబ్బారావు గారు అంటారు. ఒకప్పుడు వెంకటరమణరాజు గారుగా అందరి గౌరవాన్ని పొందిన ఈ కళాకారుడు ప్రస్తుతం షార్ట్కట్లో రాజుగా మిగిలిపోయాడు. కారణమేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విజయనగరానికి చెందిన రాజు రికార్డింగ్ డాన్సుల హవా బాగా ఉన్న రోజుల్లో నెలకి 30 రోజులు బిజీగా ఉండేవాడు. ప్రభుత్వం నిషేధించడంతో నెలలో 3 రోజులు కూడా ప్రోగ్రాంలు లేకుండా పోయాయి. పొట్టకూటి కోసం ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి కొన్ని రోజులు డాన్స్ని పక్కనబెట్టి ఆటో పట్టుకున్నాడు. అక్కడ కూడా పోటీయే. ఇంధనం ఖర్చు ఎక్కువైపోయి వచ్చే ధనం తక్కువ కావడంతో రాజు ఆటో వదిలేసి కెమెరా పట్టుకున్నాడు. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఇలా సందర్భాన్ని బట్టి తెలిసిన వారికి ఫోటోలు తీస్తూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు. మహా మాస్ పుణ్యమాని మళ్లీ డాన్స్ మీద ఆసక్తి పెరిగిందని చెప్తున్న రాజు మళ్లీ వెంకటరమణరాజు గారుగా తనను అందరూ పిలిచే రోజు రావాలని ఎదురుచూస్తున్నాడు. నందమూరి తారకరాముడి రూపంలో వస్తున్న ఈ కళాకారుణ్ణి చూసి అభినందించండి, ఆశీర్వదించండి. జంబలగిరి పంబకాడ జాంగిరి జగదాంబకాడ, జంబలగిరి పంబకాడ జాంగిరి జగదాంబకాడ, జాంపండు జమగుందిరో రామురాతిరి కమనందిరో. చం 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 చమ చం జాంపండు జమగుందిరో రామురాతిరి తమే కత్తురో. వలపూరులో ఉన్న వన్నెగాన్నే, వెలుపూరులో ఉన్న పిల్లదాన్న, వలపూరులో ఉన్న వన్నెగాన్నే. మనసూరులో ఉన్న మంచివాడా, వయసూరులో ఉన్న చిన్నదాన్ని. మనసూరులో ఉన్న మంచివాడా, వయసూరులో ఉన్న చిన్నదాన్ని. ఆ ఊరు ఈ ఊరు అక్క చెల్లెళ్ళే, మా వాడ మీ వాడ పెళ్లి పందిళ్ళే. అందాక మన ఇళ్ళు బిగి కౌగిళ్ళే, పులకించే అందాల పూపొదరిళ్ళే. ఆహా జంబలగిరి పంపకాడ జాంగిరి జగదాంబకాడ, జంబలగిరి పంపకాడ జాంగిరి జగదాంబకాడ. రాంపండు రమాగుందిరో రామరాతిరి తమే కత్తురో. విరహాపుర వీధిలో వెర్రిదాన్న, సరసాపుర మెడదామ సందవేళ. విరహాపుర వీధిలో వెర్రిదాన్న, సరసాపుర మెడదామ సందవేళ. గూడూరు వెడదామ గువ్వతోడ, ముద్దూరు దాటుకుంటూ పొద్దు కాడ. గూడూరు వెడదామ గువ్వతోడ, ముద్దూరు దాటుకుంటూ పొద్దు కాడ. మా వాళ్ళు మీ వాళ్ళు బాబా మరదళ్ళే, నా వయసు మీ వయసు తేనె పడగళ్ళే. అందాక మన గొడవ ఊళ్ళో పెళ్ళే, అయినాక ప్రతి రేయి తల్లి సందళ్ళే.
జాం 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 జాంబలగిరి పంపకాడ జాంగిరి జగదంబకాడ జాంబలగిరి పంపకాడ జాంగిరి జగదంబకాడ జాంపండు జమకుందిరో జాము రాత్రి కమానందిరో. రాజుగారు దుమ్ము దులిపారు. థ్యాంక్ యూ సార్. కిందసారి చేశారు కానీ ఇంత బాగా చేయలా. ధైర్యం వచ్చింది సార్. బాగా ధైర్యం వచ్చింది. చాలా బాగా చేశారు ఇవాళ. థ్యాంక్ యూ సార్. అన్నగారిని చూసినట్టే ఉంది మాకైతే. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. అమ్మాయి కూడా బాగా చేసింది. గుడ్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అసలు ఎక్స్పెక్టేషనే మేము చేయలేదు. అంత బాగా చాలా బాగా చేశారు. సీమా గారు డ్రెస్సింగ్ చాలా బాగుంది, మీ డ్రెస్సింగ్ చాలా బాగుంది. ఇద్దరు ఈక్వల్గా చేశారు, ఎక్కడ ఏ చోట్ల పడకుండా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. మీరు మూమెంట్ చాలా హెవీగా ఉంది. రామారావు గారు ఎలా చేశారో అంత హెవీ మూమెంట్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెషన్లో కూడా ఇంకొంచెం హెవీనెస్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. పొగరబోతు పోట్ల గీతకి ముక్కుతాడు వేయాలంటే చంద్రంబాబు రావాల్సిందే. విత్ భవానీ. ఇది పొగరు బోతు పోట్ల గిత్తరోయ్ తస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్. దీంతో సచక్క ముక్కుతాడు వేయాలి రోయ్. ఇది ఉంటే పొగరు పొగరు కొట్టురోయ్ కస్స చెక్క ముక్కు పాలు పిండాలి రోయ్. ఈ కస్స చెక్క ముక్కు పాలు పిండాలి రోయ్. ఇది పొగరు బోతు పోట్ల గిత్తరోయ్ తస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్. ఈ కస్స చెక్క ముక్కు పాలు పిండాలి రోయ్. ఓయబ్బో పల్లెటూరి కుర్రది ఒళ్ళు బలిసి ఉన్నది. జబ్బ చరిచి పిలిచింది దెబ్బకెగిరిపోతుంది. పల్లెటూరి కుర్రది ఒళ్ళు బలిసి ఉన్నది, జబ్బ చరిచి పిలిచింది దెబ్బకెగిరిపోతుంది. పొగరు బోతు పోట్ల గిత్తరోయ్ తస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్. తస్స చెక్క ముక్కుతాడు వేయాలి రోయ్. తగతం తగ తగతం తగ తగతం తగ 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 తగతం తగ తగతం తగ తగతం తగతం. సరి సని నిసా పాసరి కోసరి పాసరి కోసరి తగతం 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 తగతం. చంద్రబాబు గారు భవానీ బాగా చేశారు. చాలా కష్టపడి చేశారు. అమ్మాయి ఏమో ఆడుకుంది, చెడు కూడా ఆడేసింది మీతో. మీరు మాత్రం ఏమాత్రం తగ్గకుండా మీరు కూడా బాగానే ఆడారు. మరి ఈ వయసులో మీరు అది చేయగలగడం అనేది చాలా మంచి విషయం. బాగా బాగా చేశారు, కష్టపడ్డారు, బాగా చేశారు. ఎక్కడ మనం ఏం తక్కువ కాదు అని చూపించారు మీరు కూడా. చాలా బాగా చేశారు, ఇద్దరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. మీ వయసుకి మించి కష్టపడ్డారు, అది డెఫినెట్గా చూసిన అందరికీ అనిపిస్తోంది. భవానీ గారు కొంచెం మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగానే ఉంది. నెక్స్ట్ రౌండ్లో ఇంకా బాగా చేయాలి. లెట్స్ వెల్కమ్ మహేష్ అండ్ మంగా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. అయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
పైన దుప్పటి కడితే ఘోరం కాదా బేబీ చాటుగా వచ్చి చేతి వాటాన చేయబో ఇంక వందల కోడి రైత ప్రాయాలు అప్పగించాలి కోసి పంతాల పారి అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యో 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 చలిగాలికి కుర్రాడోడయ్యో పడి సోకుల్లో సగ సింఫనీ ఎరుపెట్టించే పసి చెంపని కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మో ఎంచక్క అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తోందయ్యో అయ్యో 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 అయ్యయ్యో చలిగాలికి కుర్రాడోడయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తోందయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడోడయ్యో మహేష్ మంగా సార్ మంచి పాట తీసుకున్నారు, చాలా బాగా చేశారు. చిరంజీవి గారి మేనరిజం కొంచెం పెంచితే బాగుంటుంది. ఓకే సార్ అలాగే అదొక్కటే కొంచెం తక్కువ అనిపించింది. అలాగే సార్ అది మినహాయిస్తే మిగిలిందంతా బాగుంది. ఇద్దరు చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ మేడం ఇంకా బాగా చేయొచ్చు. అలాగే మేడం ఇంకొక రౌండ్ ఉంది, ఇంకా స్కోర్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. మీ వరకు బాగా చేశారు డ్యాన్స్, కానీ కోఆర్డినేషన్ మాత్రం పెద్దగా లేదనిపించింది. Twinkle, twinkle, little star, how I wonder what you are. Please welcome little baby in Little Master. చంపా చంపా చంపీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలకేలే కులికేటి కల్కేలే చంపా చంపా చంపీరే చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కేలే నీలో ఉసుగొడుతున్నా ఆసే పసిగొడుతున్నా అనువిధి ఆజానా ఈడే బలిపెడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైకానా సై ఉల్లాస రాజా జై ఉల్లాస పూజ జై పట్టిసి లేజా ఆజా Twinkle, twinkle, little star, आओ आओ मेरा प्यार प्यार Twinkle, twinkle, little star, आओ आओ मेरा प्यार प्यार So you wanna play the beat now? Yo, yo, make me wanna feel the heat now. Yo, yo, let's get a little closer. मेरी बाहों में आ जाने जाना, तुझे इश्क में करूँ दीवाना, नैनी तो कल सी राना. మధుప్రాలే చిత్తగియాలో మొత్తు సోకాకే ఒత్తిగిల్లాలే కన్నె గాజుల్లో రమ్య రాగాలో పొద్దు మీరాకే పన్నె పానాలే కాకాలు తీరాకే వెయ్యాలి ఈలలో, నీతోటి ఆడాకే ఇదే ఈ డోలలో. సై ఉల్లాస రాజా
సూపర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. గాయత్రి భరద్వాజ్ గారు, మీ ఏజ్ ఎంత అండి? 18 years. 18 years. మీరేం చదువుతున్నారు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? వెరీ గుడ్. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మరి మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ని అడుగుదాం. సార్, ఐఎమ్ కమింగ్ దేర్. చాలా బాగా చేసావు. ఇంటర్మీడియట్ చదువుతున్నావా? వెరీ గుడ్. ఏం అవ్వాలనుకుంటున్నావు నెక్స్ట్? మరి డాక్టర్ అవ్వాలనా, ఇంజనీర్ అవ్వాలనా, ప్రొఫెసర్ అవ్వాలనా? నేను పెద్ద సింగర్ కావాలి సార్. పెద్ద సింగర్ కావాలన్నా? గ్రేట్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మరి ప్రాక్టీస్ చేస్తావు మరి? సింగరు డాన్సరు రెండు? వెరీ గుడ్. చిన్న గిఫ్ట్ నీకు. మీకు 100% పెద్ద సింగర్ అవ్వాలనే కోరిక 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. డ్యాన్స్ ఎంత ఈజీగా చేశారో చాలా నచ్చింది నాకు. ఎక్కడ కష్టపడకుండా సింపుల్గా చేశారు, కానీ చాలా బాగుంది. గుడ్ లక్. ముద్దులెట్టి చెరిపే 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 చెరిపేయా. వా, డాన్స్ చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ లో నెక్స్ట్ సెగ్మెంట్ Just for change. జస్ట్ ఫర్ చేంజ్ లో శివాజీ పాటకి సీనియర్ ఎన్టీఆర్ ఆట. ప్లీజ్ వెల్కమ్ రాజు విత్ సీమా. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీకోసం ఎలా వస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి 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 గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. ఉండేసి చెబుతున్నా పద్మావతి, నువ్వంటే నాకిష్టం పద్మావతి. ఏయ్, నా మనసే దోచున్నావే పద్మావతి, నిన్నొదలి ఉండలేనే పద్మావతి. అన్నా చూసి కొంపలు ముంచక పద్మావతి, నా గుండెల్లో నా కుంపటి పెట్టక పద్మావతి. అరమెల్లో నా తాళి కట్టి అవుతానమో నీపతి. పద్మావతి వస్తాయి పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే.
రాజు గారు చెప్పండి. మీరు మమ్మల్ని మోసం చేశారు. నేనేం చేశాను సార్? మమ్మల్నే కాదు, మా జడ్జెస్నే కాదు, మా ఆడియన్స్ని కూడా మీరు మోసం చేశారు. నేనేం చేయలేండి. ఎందుకు మాస్లో మీరు అబద్ధం చెప్పారు? నేనే అబద్ధం చెప్పలేదు సార్. మోసం చేశారు ఆయన? అవునండి, మోసం చేశారు. ఏంటిది నీ ప్రాబ్లం ఏంటి? అతను ఏదో అంటున్నాడు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇతను అమ్మాయి పేరు సీమా అని చెప్పాడు, పద్మావతి అంటే అసలు పేరు. ఏం తప్పు చేశారు? నా భయం నాది సార్. ఏం బ్రదర్ అలా భయపడితే ఎలా? సరే, మీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మరి జడ్జెస్ ఏమంటారు చూద్దాం. మీ కత్తికి రెండు పక్కల పొదినాయి. పాత పాటలే కాదు, కొత్త పాటలైనా దుమ్ము దులిపేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. పద్మావతి అంటే ఎంటబడి బాగా చేశారు. అలాగే సార్. నాకు ఒక అనుమానం వస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. చెప్పండి సార్. ఎవరు ఇంజక్షన్ లాంటిది ఏమైనా ఒక ఇంజక్షన్ చేసుకుని వచ్చారా? లేదు సార్. యూత్ విపరీతంగా వచ్చేసింది మీలో. మీ ఎంకరేజ్మెంట్ అండి. అవునా? మెయిన్ ఏంటంటే సార్, అంటే వాళ్ళిద్దరు చిన్నపిల్లలు నాలాంటి ఆర్టిస్టులు ముఖ్యంగా రావడానికి కారణం మహామాస్కి మురళీమోహన్ గారు ఉన్నారు, పెద్ద దిక్కని మాకు. అంటే మా కోసం ప్లస్గా చెప్తారని కాదండి, అన్నీ తెలిసిన వ్యక్తి ఉన్నారు. తర్వాత ఇప్పుడు యూత్ తెలిసిన వ్యక్తి ఆయన ఆ హీరో ఉన్నారు. అలాగే మెలోడీ లేడీస్ తప్పు చేసిన తెలిసిన వ్యక్తి ఆ అమ్మాయి ఉన్నారు. అన్ని నవరాసాలు తెలిసి మీ ముగ్గురు ఉండబట్టి ఈరోజు అందరూ ఎగబడుతున్నారు సార్ ఆడడానికి. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. మీరు చెప్పిన తర్వాత ఇటీవల మంచి సెలక్షన్ చేశారు, అన్ని రకాలుగా ఆలోచించి అనేది ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా 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 చాలా ఇంకా బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. మీరు బాగా చేస్తున్నారు, మంచి ఎనర్జీ ఉంది. అండ్ ఎన్టీఆర్ గారిని మాక్సిమం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందులో ఇంకా పర్ఫెక్షన్కి ఎంత దగ్గరికి వెళ్తే అంత బాగుంటుంది. మీ ఇద్దరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఆ కోఆర్డినేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. గుండు సూది లాంటి పాటతో మీ ముందుకు వస్తున్నారు చంద్రబాబు అండ్ భవానీ. జాగ్రత్త, గుచ్చుకుంటుంది. గుండు సూది పుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తిప్పించనా ఉది ఊది. పడక వేళల ప్రతిసారి, పగటి వేళల ఒకసారి, ఈ కోప తాపాలన్నీ తీరిలాగాలన్నీ ఊపాలి బ్రహ్మచారి. నీ గోరు వంకల్లోన చేరే వేళనే అయిపోన భామచారి. అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిక్కులకే సెలవిచ్చో వచ్చే వెనక చూపాలయ్యా పునీది, నాకు చెప్పాలయ్యా తిది సాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, చింతయ్యా గుండె నాది, హాయి తిప్పించనా ఉది ఊది. స్టైల్గా చేశారు. మీ ఇద్దరు డ్రెస్ కాంబినేషన్ బాగుంది, అవన్నీ బాగున్నాయి. కానీ ఫస్ట్ సాంగ్తో పోల్చుకుంటే మాత్రం చప్పగా ఉంది. ఇప్పుడు వస్తున్నారు మంగా అండ్ మహేష్ బాబు పాటతో. ప్లీజ్ వెల్కమ్ దెం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోటపాలెం గ్రామానికి చెందిన ఉమా మహేష్కు రెండింటితో విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఒకటి డాన్సింగ్, 2 డ్రైవింగ్. మెగాస్టార్ చిరంజీవిని విపరీతంగా అభిమానించే మహేష్ చిన్నప్పటి నుంచి డాన్స్ మీదే ఇష్టం పెంచుకున్నాడు.
పరిస్థితుల ప్రభావం అతనికి డ్రైవింగ్ మీద కూడా ఇష్టం ఏర్పడేటట్టు చేసింది. కేవలం డాన్స్ ప్రోగ్రాంల మీద వచ్చే ఆదాయంతో జీవనం సాగించడం కష్టం కాబట్టి మహేష్ ఆటో కూడా నడుపుతుంటాడు. శ్రీకాకుళం నుంచి విజయనగరానికి అడ్రస్ మార్చుకున్న మహేష్ డ్రైవర్, డాన్సర్ ఈ 2 పోర్ట్ఫోలియోల్లో ఏదీ వదల్లేకపోతున్నాడు. అందుకే అతను మన కోసం డాన్స్ చేస్తున్నాడు, మనీ కోసం డ్రైవింగ్ చేస్తున్నాడు. రోజుకు ఎన్ని గంటలైనా సరే రిహార్సల్స్ చేస్తూ మంచి డాన్సర్గా పేరు తెచ్చుకోవాలని తపన చెందుతున్న కళాకారుడు మహేష్. అతని డాన్స్ చూడండి. ప్లీజ్ ఎంజాయ్ అండ్ ఎంకరేజ్. రామ్ సక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా కల్లోకి వచ్చినట్టు మేన బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా రామ్ సక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా కల్లోకి వచ్చినట్టు మేన బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా అత్తారు పన్నీరు అద్దుకోవే ఆ మీద సిక్కినేలు అందుకోవే రామ్ సక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా ఓయ్ రామ్ సక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా కల్లోకి వచ్చినట్టు మేన బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా మామిడి చెట్టులా ఉంటవమ్మ ఎప్పుడు అందునే అందవు పొందడానికి పక్కనే సక్కని నిచ్చనింది చూసుకో పండిన కొమ్మను వంచడానికి సింగమోలే నేను వస్తే సిగ్గు పల్లకీలో సొటిస్తావా పట్టుతేనెలు ఇచ్చుకోనా పుట్టి మీద జన్మ పాలు దాయకుండా సల్లకొచ్చి ముంత నువ్వు దాయకుండా రామ్ సక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా కల్లోకి వచ్చినట్టు మేన బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా హా, హా. హా, హా. చాలా చక్కగా గ్రేస్గా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ, ఫస్ట్ థ్యాంక్ సాంగే యూ. చాలా బాగా చేశారంటే ఇది ఇంకా బాగా చేశారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మంగ గారు ఫుల్ ఫ్లెజ్డ్, ఫుల్ ఎనర్జీతో పాటు ఆయన కన్నా ఫుల్ ఫ్లెజ్డ్లో మీరే ఉన్నారు. గుడ్ పర్ఫార్మెన్స్, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్. బాగా చేశారు. థ్యాంక్ యూ. ఒకే ఒక్క మిస్టేక్ నేను ఇందాకలు కూడా చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా, మీ ఇద్దరు కోఆర్డినేషన్ మాత్రం చాలా సార్లు ఇటు అట్టుగా అవుతుంది. మా సెకండ్ ఇన్నింగ్స్ క్వార్టర్ ఫైనల్స్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారండి. షీ హాస్ కమ్ ఫ్రమ్ కాన్సాస్ సిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆమె ఎవరు ఏంటి అనేది ఆమె పర్ఫార్మెన్స్ తర్వాత చూద్దాం. సో గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. हवा में है क्या थोड़ा
హాయ్ మనస్విని. Cute performance. Thank you. వామ్మో మొత్తం స్లాంగ్ ఇంగ్లీష్. ఓకే, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ డాన్స్ ఇంగ్లీష్, బట్ ఐ కాంట్ టాక్ ఇంగ్లీష్. తెలుగులో మాట్లాడనాయి. మనకి అన్నీ ఎందుకని తెలుగులో మనం మాట్లాడదాం. అన్న ఛాన్స్ దొరికింది అన్న, ఇంగ్లీష్లో మాట్లాడి అన్న నువ్వు. సి మనస్విని, సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో అండ్ వెల్కమ్ టు అవర్ షో. Thank you for having me. Oh, great. Have you been watching this show in USA? Yeah, I've been keeping up a little. Oh, great. So what are you studying in US? 10th class. 10th class. Great. ఇక కాదు మనతో అయిపోయింది. ఇంతే నేర్చుకుని వచ్చిన, నేను ముందే చెప్పా, ఇంతే నేర్చుకున్నా, తెలుగులో మాట్లాడనాయి. సో మనస్విని, కెన్ యూ టాక్ సంథింగ్ ఇన్ తెలుగు? Telugu English వస్తుంది కానీ తెలుగు రాదు. నేను ABCD కదా. ABCD? ABCD అంటే American born confused desi. Oh, American born confused desi. సో మీ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ని కనుక్కునే ముందు ఆడియన్స్, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి ఎవరో కాదు, ద లెజెండరీ యాక్టర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారి మనవరాలు. Welcome to our show once again, Manaswini. So let's know how did you perform from our judges? నేను చెప్పేదానికంటే ముందు మా ఇద్దరు వీళ్ళు చెప్తే బెటర్. Okay. I will come there. Manaswini is not a professional dancer, but she's done a great job in this big stage. Maybe she would have been performed in Tana shows, all these things. Kada? I don't know. బట్ ఇంత పెద్ద స్టేజ్ అనేది, ఇంత గట్స్ అనేది చాలా కష్టం. ఈ అమ్మాయి వచ్చింది, అన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? తాతయ్య దగ్గర నుంచి వస్తుంది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు అందరూ టాలెంట్ వాళ్ళే, చదువు కూడా. దిస్ గర్ల్ ఇస్ పర్టికులర్, షీఈ్ ఎ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు అందరూ. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ముందు అసలు యాక్చువల్గా ఆ మూమెంట్ సరిగ్గా లేదు, డ్రెస్ ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేది, ఇలాంటి ఎక్స్ట్రా కొంచెం చేసి ఏమన్నా చేద్దాం అనుకున్నా. మురళీమోహన్ గారు ఏమన్నా కొంచెం క్లాస్ బిక్తారేమో అని మూసుకున్నా. పర్ఫార్మెన్స్ ఇస్ వండర్ఫుల్, యూ గాట్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఐవ్ గాట్ రిక్వెస్ట్, ఒక చిన్న బ్లో, యూనో యువర్ కరాటే బ్లో ఒక్కటి అతనికి ఇవ్వగలరా? నాకా పోయి ప్లీజ్. వండర్ఫుల్ సార్. మురళీమోహన్ గారు మీరు మాత్రం మాట్లాడాలి ఒకసారి. మనస్విని, హాయ్ తాత. కంగ్రాట్స్ అన్న, Thank బాగా you. చేసావు. అంటే నీకు చాలా ధైర్యం ఉంది, చేస్తావనే నమ్మకం నాకున్నా. మరి ఇంత ధైర్యంగా ఎక్కడ చిన్న కూడా బెదురు లేకుండా చేస్తావని నేను అనుకోలేదు. బాగా చేసావు. చక్కగా కెమెరా సెన్స్ కూడా దగ్గర పెట్టుకొని, పై కెమెరా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కెమెరా ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకుంటూ, కెమెరా యాంగిల్కి కూడా ఇచ్చుకుంటూ, పోజ్ ఇచ్చుకుంటూ బాగా చేసావు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ డ్యాన్స్ కాదు, అక్కడ అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఫంక్షన్స్లో ఫెస్టివల్స్ అన్నింటినీ కూడా అక్కడ ఏం చేస్తారంటే వీకెండ్కి జరుపుకుంటారు. ఏ గురువారం నాడో పండగ వచ్చింది అనుకోండి, గురువారం చేయరు, దాన్ని సాటర్డేకి పోస్ట్పోన్ చేసి సాటర్డే చేసుకుంటారు. అలాంటి తెలుగు అసోసియేషన్ ఫంక్షన్స్లో వీళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళతో డ్యాన్స్ చేయిస్తారు. వీళ్ళకి డాన్స్ మాస్టర్స్ ఉండరు, వీళ్ళకి డాన్స్ అంటే తెలియదు. ఆ సినిమాలో వచ్చిన పాటను 1-2 సార్లు చూసుకుని వీళ్ళకే ప్రాక్టీస్ చేసుకొని చేస్తారు. అలా చేస్తే నేను చూసినప్పుడు బాగుందని అనిపించింది. ఊరికి ఒక రోజున ఇక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు అడిగా, సమ్మర్ హాలిడేస్కి వస్తున్నారు కదా, మరి ఒకసారి డ్యాన్స్ చేస్తావు మరి మా మాసలో అంటే, ఆ రోజున చెప్పగానే చాలా థ్రిల్ ఫీల్ అయిపోయి డెఫినెట్గా తాత, డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చింది. వచ్చి బాగా చేసినందుకు, పరువు నిలబెట్టినందుకు కంగ్రాట్స్ మనస్విని. సో మనస్విని, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? Yes. Tata, you are my inspiration and the reason I did this, to make you proud. Wow. థ్యాంక్ యూ బ్రదర్. ఒక్కసారి మనస్విని కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి ముగ్గురు హేమీల ఇమిటేషన్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన ఈ ఎపిసోడ్లో ఎవరు విన్నర్, ఎవరు ఎలిమినేటెడ్ అని తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ద స్టేజ్. So judges,
ఈ స్పెషల్ ధమాకా ఎపిసోడ్లో రిజల్ట్స్ ప్లీజ్. వయసు రీత్యా అందరికంటే పెద్దవాడైన నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ వేసిన చంద్రబాబు గారు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ ఇందులో 2 టీముల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఒక టీముని తప్పనిసరి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేయక తప్పదు. ముందుగా రాజు అండ్ సీమ సెలెక్టెడ్, అలాగే మహేష్ అండ్ మంగా సెలెక్టెడ్. చంద్రబాబు గారు మీరు చాలా బాగా చేశారు, మీకు ప్రత్యేకమైన అభినందనిస్తూ, మరి వాళ్ళతో కుర్రాళ్ళతో పోటీ పడటం అనేది కొంచెం కష్టం కాబట్టి మీరు కూడా గెలిచినట్టే. సో మీరు ఎలిమినేట్ అని అనుకోక్కర్లేదు, మీరు కూడా గెలిచినట్టుగానే భావిస్తూ వాళ్ళిద్దరిని ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. So before ending the show, please welcome Abhinay Sri with Manaswini and Syamala and Gayatri.